అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక సాధన అనగానే మనకు చాలా విషయాలు గుర్తొస్తాయి కదూ. కానీ అసలైన సాధన అంటే ఏంటి? ఈరోజు ఈ విశ్లేషణలో నిజమైన ఆధ్యాత్మిక మార్గమంటే ఏంటో, దాని సారాంశమేంటో తెలుసుకుందాం. పదండి, ఈ లోతైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఇది మనందర్నీ ఎప్పటినుంచో తొలిచేస్తున్న ప్రశ్న. నిజమైన ఆధ్యాత్మిక సాధన అంటే అసలు ఏంటి? దాని స్వరూపం ఎలా ఉంటుంది? ఈ ప్రాథమికమైన ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది. మామూలుగా సాధన అనగానే మనకు ఏవి గుర్తొస్తాయి? 40 రోజులు జపం చేయడం, లేదంటే చాలా దూరం పుణ్యక్షేత్రాలకు వెళ్లడం, లేదా పొర్లు దండాలు పెట్టడం, ఇవే కదా. ఇవన్నీ భక్తిని చూపించే మార్గాలే, కాదనట్లేదు. కాని అసలైన సాధన అంటే కేవలం ఇవి మాత్రమేనా? వీటన్నిటికీ మించి ఇంకా ఏదైనా లోతైన అర్థం ఉందా అని మన శాస్త్రాలు అడుగుతున్నాయి. ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. ఆధ్యాత్మిక సాధనలో 2 భాగాలున్నాయి. ఒకటి బయటకు చేసే పనులు, అంటే బాహ్య కర్మకాండలు. రెండవది మన లోపల ఉండాల్సిన క్రమశిక్షణ. బయటకు చేసే పూజలు, యాత్రలు మనసులో ఏ మార్పు లేకుండా కూడా చేసేయొచ్చు. కాని అసలైన సాధన అనేది మన లోపల వచ్చే మార్పుతోనే మొదలవుతుంది. అదే శాశ్వతంగా నిల్చేది. మరి ఆ అంతర్గత మార్పు ఎలా వస్తుంది? దానికి మార్గమేంటి? దీనికి పునాది 2 బలమైన స్తంభాల మీద నిలబడి ఉంది. అవే వివేకం మరియు వైరాగ్యం. సాధనకు అసలైన పునాదిరాళ్ళు ఇవే. సరే, ముందుగా వివేకం గురించి చూద్దాం. వివేకమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని తెలుసుకోగలగడం, ఏది ఎప్పటికీ ఉంటుంది, ఏది కాలంతో పాటు మాయమైపోతుంది అనే తేడాని గ్రహించడమే వివేకం. అయితే ఈ వివేకం కలగడం అనేది ఏదో పుస్తకాల్లో చదివి తెలుసుకునే విషయం కాదు. ఇది మన ఆలోచనా విధానాన్ని, మన జీవితాన్ని కూడా మొత్తం మార్చేస్తుంది. చూడండి, అశాశ్వతమైన వాటిమీద మనకున్న ఆ మోహం పోయినప్పుడు సహజంగానే మనలో ఒక మార్పు మొదలవుతుంది. వివేకమనే వెలుగులో మనలో కలిగే ఆ సహజమైన మార్పే వైరాగ్యం. అంటే అశాశ్వతమైన ఈ ప్రపంచ విషయాల నుంచి మనస్సును వెనక్కి తిప్పి శాశ్వతమైన మన నిజస్వరూపం వైపు వెళ్లడమే అసలైన వైరాగ్యం. అందుకే మన శాస్త్రాలు చాలా బలంగా ఒక మాట చెబుతాయి. ఏంటంటే, వైరాగ్యం లేనంతవరకు భగవంతుడి మీద ఆశ వదులుకోవటం చాలా మంచిది. ఆ సాధన నిలబడదు. అంటే వైరాగ్యం లేకపోతే మనం చేసే ఏ సాధనైనా సరే పునాది లేని ఇల్లు కట్టినట్టే, అది నిలబడదు. సరే, వివేకం, వైరాగ్యం అనే పునాది వేసుకున్నాం. దాని తర్వాత స్టెప్ ఏంటి? అదే ఇంద్రియాలను జయించడం. అంటే మన సెన్సెస్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం. ఇందులో మళ్ళీ 2 ఉన్నాయి. మొదటిది శమము. శమము అంటే మన లోపల ఉన్న ఇంద్రియం, అంటే మన మనస్సుని కంట్రోల్ చేయడం. ఆ ఆగకుండా వచ్చే ఆలోచనల ప్రవాహాన్ని అదుపుచేసి మనస్సుని ప్రశాంతంగా ఉంచడమే శమము. ఇక రెండవది దమము. ఇది మన బయట ఉండే ఇంద్రియాలకి సంబంధించింది. అంటే కళ్ళు, చెవులు, చేతులు. వీటిని, వాటి పనులని అదుపులో పెట్టుకోవడం. మన శరీరాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టడమన్నమాట. ఎవరి దగ్గరైతే ఈ శమము, దమము అంటే ఈ లోపలి బయటి క్రమశిక్షణ 2 ఉంటాయో వాళ్లే అసలైన సాధకులు. మన శాస్త్రాలు అలాంటి వాళ్లని చాలా గౌరవంగా యమీనః అంటాయి. అంటే తమ ఇంద్రియాలను పూర్తిగా జయించినవాళ్లు అని అర్థం. మరి ఈ యమిన అని పిలిపించుకునే యోగులు తమ ఇంద్రియాలను ఎలా జయిస్తారు? అదేదో గుడ్డిగా చేసే ప్రయాణం కాదండి. దానికొక స్పష్టమైన, శాస్త్రీయమైన పద్ధతి ఉంది. ఒక సిస్టమేటిక్ మార్గముంది. చూడండి, ఆ యోగ మార్గం ఎంత అద్భుతంగా ఉంటుందో. మొదట యమ నియమాలతో ఒక నైతిక పునాది వేసుకుంటారు. తర్వాత ఆసనాలతో శరీరాన్ని స్థిరపరుచుకుంటారు. ప్రాణాయామంతో శ్వాసని కంట్రోల్ చేస్తారు. తర్వాత స్టెప్ ప్రత్యాహారం, అంటే ఇంద్రియాలను బయటనుంచి లోపలికి తిప్పుకోవటం. ఆ తర్వాత ధారణతో మనసును ఒకే విషయం మీద పెట్టి ఫైనల్గా ధ్యానంలోకి వెడతారు. చూశారా? ఇది స్టెప్ బై స్టెప్ మనల్ని మన లోపలికి తీసుకెళ్లే ఒక కంప్లీట్ ప్రాసెస్. ఈ మొత్తం అష్టాంగ యోగ ప్రక్రియ అంతటికీ ఉన్న ఒకే ఒక లక్ష్యమేంటంటే, బయటి ప్రపంచం మీదకు వెళ్తున్న మనసును వెనక్కి లాగి దాన్ని పూర్తిగా లోపలికి తిప్పి మన హృదయంలో ఉన్న మన నిజస్వరూపం మీద స్థిరంగా నిలపడం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొత్తం పూర్తయ్యాక యోగి ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటాడు.
అది ఎలాంటిదంటే మాటల్లో వర్ణించలేని ఒక ఆనందస్థితి. మనస్సు తన మూలమైన ఆ దైవత్వత్వంతో కలిసిపోయినప్పుడు ఒక అపారమైన అనంతమైన ఆనందం లోపల నుంచి ఉప్పొంగుతుంది. ఇది మనం బయట వస్తువుల నుంచి పొందే చిన్న చిన్న సుఖాలలాంటిది కాదు, వాటికి పూర్తి భిన్నమైనది, ఒక శాశ్వతమైన అనుభూతి. వెంటనే మనకొక ప్రశ్న వస్తుంది కదా, ఇంత గొప్పది అపారమైనది అంటున్నారు, సరే మరి ఆ ఆనందం అసలు ఎలా ఉంటుంది? దాన్ని దేనితోనైనా పోల్చి చెప్పగలమా? దీనికి మన శాస్త్రమిచ్చే సమాధానం బహుశే మనల్ని ఆశ్చర్యపరచవచ్చు. ఆ ఆనందం ఎలా ఉంటుందంటే, ఇలా ఉంటుందని చెప్పలేము, అంతే. దానికి ఈ ప్రపంచంలో ఏ పోలిక లేదు, దాన్ని వర్ణించడానికి సరిపోయే పదం కూడా లేదు. అయితే చెప్పలేము అని చెప్పడం ఒక ముగింపు కాదు, అదొక ఆహ్వానం. దానర్థమేంటంటే ఆ అనుభవాన్ని మాటల్లో పెట్టలేం కాబట్టి దాని గురించి ఊర్కే ఆలోచించడం ఆపి ప్రతి ఒక్కరూ ఆ స్థితిని స్వయంగా అనుభవించి చూడమని ప్రోత్సహించడమే దాని అసలు ఉద్దేశ్యం. కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం? అసలైన సాధన అంటే బయట చేసే కర్మకాండలు కాదు, మన లోపల పెంపొందించుకోవాల్సిన వివేకం, వైరాగ్యం, ఇంద్రియ నిగ్రహమే అని అర్థమైంది. మరి ఈ నేపథ్యంలో మనల్ని మనం వేసుకోవాల్సిన చివరి ప్రశ్న ఒక్కటే: ఈ నిజమైన సాధనకు కావలసిన పునాది, దాన్ని నిర్మించుకునే శక్తి బహుశా మనం ఎక్కడో బయట వెతకక్కర్లేదేమో, అది ఇప్పటికే మనందరిలోనూ ఉందేమో. ఒక్కసారి ఆలోచించండి.